ముందుగా కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేబినెట్ మంత్రిగా ఎదిగారు కిషన్ రెడ్డి. 1960లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాసం ఉంటూనే పార్టీ కార్యక్రమాలతో పాటు చదువును కొనసాగించారు కిషన్ రెడ్డి. ఇబ్రహీంపట్నంలో ఉన్నత పాఠశాల, పాతపట్నంలో ఇంటర్, కేంద్ర ప్రభుత్వం సంస్థ సిఐటిడిలో టూల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవమయ్యారు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009లో అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వరుసగా రెండోసారి రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ సాధన కోసం 2012 జనవరి 19న మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పోరు యాత్ర నిర్వహించారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. ఫలితంగా తెలంగాణ నుంచి బీజేపీలో తొలి కేబినెట్ మంత్రిగా నిలిచారు కిషన్ రెడ్డి.